ఏపీలో ఆక్వా ఫీడ్ ధర కేజీకి ₹4 తగ్గించేందుకు తయారీదారులు అంగీకరించారు. దీంతో సీఎం చంద్రబాబుకు ఆక్వా రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఆక్వా రైతులు ఫీడ్ తయారీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఆక్వా రైతుల సమస్యకు పరిష్కారం చూపారు సీఎం. కేజీకి ప్రస్తుతం ఉన్న ఫీడ్ ధరలో ₹112 నుంచి ₹108కి తగ్గనుంది. సీఎం నిర్ణయంతో ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధరల స్థిరీకరణలో భాగంగా ఆక్వా రైతులు తయారీదారులతో కమిటీ వేయాలని సీఎం ఆదేశించారు. 20 రోజుల్లోగా కమిటీ నివేదిక రావాలని స్పష్టం చేశారు. అనంతరం ధరపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు, ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులు పాల్గొన్నారు. ఆక్వా సాగుకు యూనిట్ విద్యుత్కు 1.50 విద్యుత్ ఇవ్వడంపై సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు రైతులు. గోదావరి జిల్లాలకే పరిమితమైన ఆక్వా సాగును శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు తీర ప్రాంతం పొడవునా విస్తరించేలా చేసిన ఘనత సీఎందేనని రైతులు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫీడ్ ధరలు 6 సార్లు పెంచారని, అయినా నాటి ప్రభుత్వం ధర తగ్గింపుపై చొరవ తీసుకోలేదని సీఎంకు ఆక్వా రైతులు తెలిపారు. ఆక్వా రైతులు ఎప్పుడూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించలేదని, ఇటీవల కొందరు రైతుల ముసుగులో రాజకీయం చేశారని సీఎంకు ఆక్వా రైతులు వివరించారు. 2019లో కేజీ ఫీడ్ ధర ₹87 ఉంటే గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ₹107కు చేరిందని వివరించారు రైతులు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫీడ్ ధర ₹5 తగ్గించిందన్నారు. రైతులు ఉత్పత్తి వ్యయం తగ్గించుకొని మరింత లాభాలు సాధించేలా చూడాలని సీఎం సూచించారు. లక్షలాది మంది ఆధారపడిన ఆక్వా రంగాన్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి రాజ్యం పరిధిలో